ఈ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న అటవీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వారు చేయడం జరిగింది. ఇది ఒక నేరపూరిత కుట్ర, క్రిమినల్ కాన్స్పిరసీ, విశ్వాసఘాతకం తెలంగాణ ప్రజల పట్ల. మరి అదేవిధంగా సింపుల్గా చెప్పాలి అంటే ఈ 400 ఎకరాలు ఏదైతే ఆనాడు 2004వ సంవత్సరంలో ఐఎంజీ భారత అనే సంస్థకి అప్పటి ప్రభుత్వం కట్టబెట్టిందో, తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఒక ఆర్డినెన్స్ ద్వారా రద్దు చేసిందో, తిరిగి దాన్ని సవాల్ చేస్తూ ఆ ప్రైవేటు వ్యక్తి ఈ భూమి విషయంలో నాకు అన్ని హక్కులు ఉన్నాయని కోర్టుకు పోతే సుదీర్ఘకాలం దాదాపు 20 ఏళ్ళు 19-20 ఏళ్ళు సక్సెసివ్ గవర్నమెంట్స్ ఆఫ్ ఫాట్. ఆనాడు 2014 వరకు ఉన్న ప్రభుత్వం కొట్లాడింది, తర్వాత 2014 నుంచి 2023 డిసెంబర్ దాకా ఉన్న మా ప్రభుత్వం కూడా కొట్లాడి చివరికి మార్చ్ 2024లో తీర్పు వచ్చింది. ఇది మరి ప్రైవేట్ వ్యక్తికి సంబంధం లేదు, ప్రభుత్వానికి మరి ఏదైతే గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్ ఇచ్చారో దాన్ని సమర్థిస్తూ తీర్పు వచ్చింది. ఇవాళ వాస్తవం ఏంటి అంటే అక్కడ సహజంగానే ప్రజలు కానీ సహజంగానే పర్యావరణవేత్తలు కానీ అక్కడ జరుగుతున్న పర్యావరణ హననం పట్ల, పర్యావరణం మీద జరుగుతున్న దాడి పట్ల విస్మయంతో, ఒక బాధతో, ఆవేదనతో అక్కడ చనిపోయిన 3 జింకల గురించి కానీ, అదేవిధంగా అక్కడ చెట్లు కొట్టేయడం గురించి కానీ, దొంగల్లాగొచ్చి అర్ధరాత్రి అపరాధాల్లో వారు ఏదైతే దాడి చేసినారో ప్రభుత్వమే మరి రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తుంటే సహజంగానే ఆవేదనతో అటు హెచ్సియు విద్యార్థులు కానీ దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు కానీ ఉద్యమం చేసినారు. కానీ దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి, ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు 10,000 కోట్లను దోచే ఒక భారీ స్కామ్కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం అందింది. జరిగింది ఏమంటే నిన్న హరీష్ రావు గారు మీకు చాలా వివరంగా ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు చెప్పారు. ఎట్లా ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని తుంగలో దొక్కుతోంది, సుప్రీంకోర్టు తీర్పులను బేఖాతరు చేస్తోంది, ఎట్లా వాల్టా చట్టాన్ని ఉల్లంఘించింది, ఎట్లా ఫారెస్ట్ యాక్ట్ని కూడా, ఎట్లా ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ని కూడా ఎట్లా ఉల్లంఘించింది, ఇవన్నీ విషయాలు కూడా నిన్న వారు చాలా వివరంగా చెప్పారు. నేను వాటి జోలికి పోను. కానీ నేను చెప్పేది ఒక సరికొత్త ఆర్థిక నేరానికి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందో, ఒక గోల్మాల్ ఏదైతే చేస్తూ ఉందో దాని విషయాల్లో నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటా ఉన్నా. ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఈ కుంభకోణం అంతా కూడా? అసలు ఇందాక నేను చెప్పినట్టు ఈ భూమి ఏదైతే ఉన్నదో ఈ 400 ఎకరాల అడవి భూమి అనే మాట నేను చాలా స్పష్టంగా, అటవీ భూమి అనే మాట పూర్తిగా ఉన్న అవగాహనతో మాట్లాడుతున్నా. అది కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే నిన్న హరీష్ రావు గారు మీకు చెప్పారు, మీరు చూశారు. సుప్రీంకోర్టు 1996లోనే, అంటే దాదాపు 30 ఏళ్ల కిందటనే స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అడవి అని ప్రత్యేకంగా రిజర్వ్ ఫారెస్ట్ అని డిక్లేర్ చేయకపోయినా అడవులకు ఉండాల్సిన లక్షణాలు ఉంటే, 0.4 క్యానపీ ఉంటే ఖచ్చితంగా అది ప్రైవేట్